హైదరాబాద్లోని సైదాబాద్లో ఆయేష అనేటావిడ భర్తను విస్కీలో నిద్రమాత్రలు కలిపేసి ఓం ఫట్ స్వాహ. అసలు ఏమైంది, ఎందుకు? ఆయేష, గిర్బాన్ ఇద్దరు భార్యాభర్తలు. ఆయేషాకి తెలిసిన తన దగ్గర బంధువులతో భర్తకి గొడవలున్నాయి. భర్త గిర్బాన్ ఈ భార్య తరపు బంధువుల్ని కొట్టాడు. నువ్వు మా బంధువులనే కొడతావా, నీ అంత తేలుస్తానరా అంటూ ఆ బాధితులతో కలిసి ఆయేషా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నా మీదనే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా, ఎగ్గిచ్చి తంత నీ అక్క అంటూ భర్త మీద ఈ భార్య ఆయేషాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. వాడు నిన్నెవడో నిన్ను చూసి నవ్వుతున్నాడు, నువ్వు వాడిని చూసి పల్లికిలిస్తున్నావు. ఏ క్యాహే, ఏ పుచ్చుకో ఏదో ఉంది మీ ఇద్దరికి. నువ్వు అట్లాంటి దాన్ని కాబట్టి నా మీద కంప్లైంట్ ఇచ్చావు, నువ్వు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావు అంటూ భార్యకి అక్రమ సంబంధం అంటగట్టాడు. నేను ఇంత నిప్పులాంటి ఆయేషాను నాకు అక్రమ సంబంధం అంటగడతావా, నీ పని గోయిందా అర్పణం అని ఆయేష ఏం చేసింది, భర్త తాగే విస్కీలో 3వ పెగ్గు నుంచి టాబ్లెట్స్ కలిపింది. 2 పెగ్గులు ఆయనంతటా ఆయన తృప్తిగా తాగేశాడు. 3వ పెగ్గుకి బేబీ టాబ్లెట్లు కలిపింది. ఎలా కలిపింది అనేది మనకు తెలియదు. ఎందుకంటే మొదటి పెగ్గుకే కలిపితే కల్లారా చూస్తూ ఉంటాడు, అప్పటికి కిక్కు ఉండదు, కిక్కు ఎక్కదు కదా. 2వ పెగ్గుకి ఆల్మోస్ట్ ఊగుతుంటాడు. ఇంకా నువ్వేనా సర్వస్వం, కలుపు బేబీ తీయగుంటుంది అని చెప్పింటాడు కళ్ళతో చూసినప్పుడు కూడా. కాబట్టి టాబ్లెట్స్ కలిపింది. గిర్బాన్ గారు తాగేశారు. స్లీపింగ్ టాబ్లెట్స్ కదా, ఫుల్గా నిద్ర వచ్చేసి మత్తులోకి వెళ్ళిపోయాడు. కర్రలతో కుక్కరు కొట్టట్టు కొట్టింది. తెల్లవారు చూస్తే రక్తం. హాస్పిటల్కి పొలోమని తీసుకెళ్ళిపోతే అప్పటికే టపా కట్టేశాడు. ఇలా తయారయ్యారంటే మీరు, ఒకటేమో ఇష్టం లేని పెళ్లి చేసేందుకు హనీమూన్కు తీసుకెళ్ళి అక్కడనే గోయిందా, ఇంకొకడేమో పిల్లంతో గొడవ అయిందని ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టి నీళ్ళల్లో కలిపేస్తాడు. పెళ్ళంటే భయపడుతున్నారు యూత్.